అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ పాలకమండలి అధ్యక్షుడు కానీ అధికారి కానీ భక్తులకు భయపెట్టే కార్యక్రమాలు కానీ భక్తులు ఆరాటపడిపి అంటే కొండకు రావాలంటే భయపెట్టే ప్రయత్నం ఎవరు చేయకూడదు. గతంలో కొండకు రావద్దండి నేను నమస్కరిస్తానని చెప్పిన ఒక అధ్యక్షుని గురించి కామెంట్ చేశాను. నువ్వెవడే రావద్దని చెప్పడానికి. వాళ్ళ వ్యయప్రయాసాలు కూర్చుకొని నాన్న ఇబ్బందులు పడి ఇక్కడ వచ్చి 30 గంటలు 20 గంటలు వాళ్ళు మానసికంగా సిద్ధమై వస్తారు, రావద్దని చెప్పడానికి ఎవడని చెప్పి మాట్లాడాను. అలాగే నిన్న కరుణాకర్ రెడ్డి గారు నెయ్యి లేదు, కేవలం 3000 కేజీలే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రోజుకు కావాల్సిన నెయ్యి 15,000 12,000 నుంచి 15,000 కేజీలు అవసరం ఉంటుంది. అది తెలిసి కేవలం 3,000 కేజీలు ఉంది, 2 రోజులకి సరిపడుంది నెయ్యి అని చెప్పాను. అంటే ఇక్కడ నెయ్యి లేదు, లడ్డు ఆగిపోతాయి. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? 8 లక్షల లడ్లు బఫర్ స్టాక్ ఉంది. తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టిన్స్ రూపంలో ఒక నెలకో 2 నెలలకు అవసరం పెట్టుకుంటారు. ఎలాంటి అవాంతరం వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇది సంగతి నేను కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. కరుణాకర్ తెలియదు అంతకంటే కాదు. ఆయన పాలకమండలి సభ్యుడు ఉన్నాడు, అధ్యక్షుడు ఉన్నాడు. నేను పాలకమండలి సభ్యుడు, నేను మనం పర్చేస్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఆల్టర్నేటివ్ సప్లై అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటూనే ఉంటారు. దేవస్థానం ఇంకా ఎక్కువగా పెట్టుకుంటుంది. లడ్డు ఉండేదే కాదు, ఒక 15 రోజులు 20 రోజులు ట్యాంకర్ రాకపోయినా కావాల్సినంత సరుకు వాళ్ళ దగ్గర 2 నెలలకు కావాల్సిన స్టాక్ బఫర్ స్టాక్ పెట్టుకుంటారు వాళ్ళు మార్కెటింగ్లో. అందుకే ఆల్టర్నేటివ్ సప్లైస్ పెట్టావు. అప్పుడు గతంలో కేఎంఎఫ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇందాపూర్ బదులు ఇక్కడ బాలాజీ డైరీ కూడా ఆల్టర్నేటివ్ సప్లై పెట్టుకున్నారు. తిరుపతిలోనే బాలాజీ డైరీ ఉంది, వాళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటారు. వాస్తవాలు ఇవైతే నెయ్యి అయిపోయింది అని ఒక మాజీ చైర్మన్గా మాట్లాడితే ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు ప్రజలకి, భక్తులకి? మీ మనస్సాక్షికి తెలుసు ఇక్కడ నెయ్యి ఉంది, ఇబ్బంది ఉండదు. మీరా వెంకటేశ్వర పైన అభిమానంగా ఉండి వెంకటేశ్వర గౌరవాన్ని కాపాడే వ్యక్తులు మీరా ఇటువంటి మెసేజ్లు ఇవ్వటం వల్ల దుర్మార్గమైనటువంటి మళ్ళీ నిన్నటిదాకా లడ్డు మాట్లాడి ఆ లడ్డు విషయంలో మాట్లాడి ఎంత అపవిత్రత మీరు చేయటం కాకుండా మీరు ఏవైతే చిలువలు పొలవలు చేసి తీసుకొచ్చారో 18 నెలలు దాదాపు ఇంకొక 4 నెలలు 5 నెలలు అయిపోతే 2 ఏళ్ళు అయిపోతాయి. 2 ఏళ్ల నుంచి లడ్డు విషయం గురించి లాగుతున్నారు. అంటే ఒక రాజకీయం కోసం కేవలం స్వామి ప్రసాదం ఇంతగా తీసుకురావాలా? ఇదేమైనా మీకేమైనా రాజకీయంగా లబ్ధి చెందుతుందా మీరు అనుకుంటున్నారా? రోజు రోజుకు దిగజారుతాం తప్పనించి ఇంకోటి కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వామి ప్రసాదం విషయం, స్వామి ప్రసాదం లడ్డు కలితేనే కాదు, చేసిన సేంద్రియ పదార్థాలతో నైవేద్యాలన్నీ పెట్టి ఏ భక్తుడు తినకుండా పోయే పరిస్థితి క్రియేట్ చేసి ఆ సేంద్రియ పదార్థాలు తీసుకు చాలామంది వాంతులు అవుతున్నాయి, మేము తినలేమని చెప్తే బలవంతంగా వాటిని ఆపు చేసి తీసుకొచ్చిన ఆగంతా మీదే. పరకామణి దొంగతనం కల్పించిన ఆస్కారం చేసిన ఆగంతా మీదే. ఇవన్నీ నేను చెప్పేటి కాదు, నేనేదో రోజు నిరంతరం చెప్పేటి కాదు. ఇవన్నీ కోర్టు చెప్పినాయి, దర్యాప్తు సంస్థలు చెప్పినాయి. అయినా మీకు సిగ్గు అనేది ఏమాత్రం లేదు, మాట్లాడుతూనే ఉంటారు. నిరంతరం ప్రెస్ మీట్ పెట్టేది కొండపైన మాట్లాడేది. మీకు వ్యక్తిగత అభిప్రాయం అంటే మీ ఇష్టం, వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేయాలంటే చేసుకోండి. కానీ దేవస్థానాన్ని మాత్రం, దేవుడిని మాత్రం టార్గెట్ చేయడానికి మీరు కూరుకున్నారంటే అది మీకు భగవంతుడు మిమ్మల్ని ఏం చేస్తాడో భగవంతుడిని మీలో మీ విజ్ఞతకు వదిలేయాలి. భగవంతుడు ఆయన చేసే పని ఆయన చేస్తాడు. వ్యక్తులు మీ ఇష్టం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటారు. వాళ్ళు మీరు వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళు మీ పని చేసుకుంటారు, అది ఏమైనా చేసుకోండి. అంటే ఇక్కడ ఆయన ఇంకోటి మాట్లాడు గరుడు వారధి గురించి. 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బోర్డు తీర్మానం లేకుండానే డబ్బులు ఇచ్చారని చెప్పి నిన్న మీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్షుడికి పనిచేసిన మీకు తెలీదా? బోర్డు సమావేశం కాకుండా ₹1 రిలీజ్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? ₹1 బోర్డులో తీర్మానం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుందా? మీరు అధ్యక్షుడిగా, సభ్యుడిగా ఇంత అనుభవం ఉంది కదా, మీరు పనిచేశారు కదా. ప్రభుత్వం చెప్పిండొచ్చు ఫ్లైఓవర్ వస్తుంది, మీరు డబ్బులు దేవస్థానం నుంచి ఫండింగ్ చేయండి అని చెప్పిండొచ్చు. అది పాలకొండలో పెడతారు, తీర్మానం చేసి ఇస్తారు. తర్వాత ఆ ఫ్లైఓవర్ అప్పట్లో అయిపోలేదు కదా, మీరు కూడా చేశారు కదా. మరి మీరు ఇవ్వలేదా డబ్బులు? మీ ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది కదా ఫ్లైఓవర్కి. మీ ప్రభుత్వం కూడా మీరు డబ్బులు ఇచ్చారు, దానికి కమిషన్లు తీసుకున్నారు, దానికి రకరకాల మనుషులంతా ఉన్నారు, కోర్టులో కేసులు వేశారు, కోర్టులో కేసులు మధ్యస్థాలు చేసుకున్నారు. పని కట్టుకుని కేసు చేయడం, మధ్యస్థం చేసుకోవటం, డబ్బులు వసూలు చేసుకోవడం, ఇవి కూడా చేశారు కదా. అవన్నీ కూడా జరిగినాయి కదా. అదేదో ఇప్పుడు పెద్ద తప్పు చేసినట్లు
500 కోట్ల రూపాయలు పాలక మండలిలో లేకుండా చేయడం, ఎవడో పనికి మాలాడు తప్పుడు సమాచారం నీకుండే వేగులు ఎటువంటి వేగులు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు చెప్తా అంటావు కదా, నాకు ఇంతమంది అక్కడున్నారు గూఢచారులు ఉన్నారు, ఎంత పనికి మాల గూఢచారులు ఉన్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. ₹1 కూడా పాలక మండలి సమావేశం కాకుండా చేయడానికి హక్కు ఎవరికైనా ఉందా ఇంత పెద్ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో? అది తెలిసి కూడా మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని ఇంకేం చెప్పాలో మీకు అర్థం కాదు. రెండోది, వారు మాట్లాడుతూ ఈ మహాభారతం పుస్తకాల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ మహాభారతం పుస్తకాలు నిజమే సరళమైన భాషలో విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక చిన్న పుస్తకం తీసుకురావడం తప్పేమీ లేదు. నేను ఆ విషయంలో కరుణాకర్ రెడ్డిని హర్షిస్తూనే ఉన్నా. ఆ మహాభారతం సరళమైన భాషలో ఇవ్వడం తప్పులేదు. భగవద్గీత బుక్. కానీ ఈ నేపథ్యంలో నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2006-8లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అర్చన, తోమాల, సుప్రభాతం పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాలని పుస్తక ప్రసాదం నాకు పేరు పెట్టి తమిళ్లో, కన్నడలో, హిందీలో, తెలుగులో పుస్తకాలు తీసుకొచ్చి భక్తులకు ఫ్రీగా పంచాలని చెప్పి దీని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే కోట్లు, లక్షలు కాదు కోట్ల పుస్తకాలు. ఆ పుస్తకాలు ఏ విధంగా అయిపోయినాయంటే, వైకుంఠ టూలో మేము పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు ఎవరు తీసుకోకపోతే అట్లే ఉంటే వాళ్ళపైన ప్రెజర్ పెట్టి, ఎందుకు ప్రెజర్ పెట్టామంటే నీ స్నేహితుడి కోసం, నీ స్నేహితుడికి ఒక ప్రశ్న ఉంది కాబట్టి ఆ ప్రశ్న ఆదిశ్రీ అనే ఒక ప్రశ్న నీ స్నేహితుడికి ఇవ్వడం కోసం తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పంటే, ఆ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా వెళ్ళింది తెలుసా? మేము వాళ్ళపైన ప్రెజర్ పెట్టి పుస్తకాలు పంచంటే తెలుగు చేతిలో 60 పుస్తకం, 60 చేతిలో కన్నడ పుస్తకం, కన్నడ చేతిలో హిందీ పుస్తకం పోతే ఆ పుస్తకం వాడు చూసిన తర్వాత 60 కన్నడలో ఉంటే ఏంది ఇది, ఏం చేయాలి తెలియకపోతే వాళ్ళు పెట్టి దద్దోజనమో పులిహోర అయిన తర్వాత ఆ పుస్తకాలు పేజీలు తిప్పుకొని చుట్టుకొని టిష్యూ పేపర్ వేసిన కుప్పలు అక్కడ పడినాయి. ఏమిరా ఇంత దౌర్భాగ్యమో, ఇంత అన్యాయమా ఇది ఈ పుస్తకాలు అని చెప్పేసి? ఎందుకంటే ఇట్లా చేశారంటే, ఏం చేస్తాం సార్, మాకు పుస్తకాలు పంచమంటారు, మాకు ఎవరు తెలుగుడు, ఎవరు అరవడు, ఎవరు కన్నడ మాకెట్లా తెలుస్తుంది, వచ్చే పుస్తకం మీద ఇచ్చినామని చెప్పి. ఎంత కోట్ల రూపాయలు వృధా అయిందండి డబ్బులు. మనం డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా చేయలేనప్పుడు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం పద్ధత లేదు. ఇన్స్టిట్యూషన్ పంపించి ఆ ఇన్స్టిట్యూషన్ మనకు సంబంధించిన మనం విద్యాసంస్థలు వాటిలో ఇచ్చి వాటితో డిస్ట్రిబ్యూట్ చేయించాలి. కానీ అక్కడ తిరుమలని డంపు చేసి పెట్టి కోట్ల దేవుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమే నిరూపించిన తర్వాత నేను మాట్లాడినా ఇది తప్పండి, మన పుస్తక ప్రసాదం అని చెప్పి ఆ ముసుగులో మనం కోట్ల రూపాయల పుస్తకాలు, కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవుతుంటే అవి టిష్యూ పేపర్ల మేరకు కుప్పలు పడి ఉంటే వాటి మళ్ళీ చెత్త ఏ విధంగా కూడా పనికి వస్తాం. మహాభారతం పుస్తకం మీరు చేసిన అంశం కరెక్ట్. ఎందుకు అక్కడ నిలవ ఉండిపోయినాయి? ఎందుకని అన్ని వేల బాక్సులు, లక్ష బాక్సులు నిలిచిపోయినాయి అక్కడ? ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు మీరు? అంటే దీన్ని బట్టి అర్థమైతే కేవలం మీ మార్జిన్ కోసం, మీ కమిషన్ల కోసం చేసిన ప్రక్రియ అని చెప్పి తేలిపోలేదా? ఆలోచన మంచిదైనా ఆచరణ సాధ్యం కానప్పుడు ఆచరణ ఎందుకు సాధ్యం కాలేదంటే ఈ ఆలోచన వచ్చింది మన డబ్బులు ముడతాయి. డబ్బులు ముట్టాం కాబట్టి మీరు చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నింటిలో ఏ విధంగా అయితే కక్కుర్తి పడ్డారో దీంట్లో కూడా పుస్తకాల్లో కూడా కక్కుర్తి పడ్డారని చెప్పి ఈరోజు నేను మీకు ముందుకు తీసుకొస్తున్నాను. ఇది గతంలో జరిగిన అనుభవం ఆయనకే సాక్షాత్ తెలుసు. అంతకుముందు మహాభారత పుస్తకాలని చెప్పి మీరే కదా, మీ పీరియడ్లోనే కదా 7 పుస్తకాలు తయారు చేసి 7 పుస్తకాలు, ఆ 7 పుస్తకాలు కూడా ఎవరు తీసుకునే వాళ్ళు లేక బలవంతంగా కొన్ని సంస్థలకు పంపించాం. మహాభారతం పుస్తకాలు బలవంతంగా బోర్డు మెంబర్ల అప్లికేషను, కావాల్సిన వాళ్ళకి అప్లికేషన్ ఇట్లా వాళ్ళు షోకేస్లో పెట్టుకోవడానికి ఉపయోగించే తప్ప ఎవరన్నా పుస్తకం చదివి బాగుందా, ఇది నన్నయ్య మహాభారతమా లేకుంటే ఇంకోట పెద్ద కవులు రాసినట్టు ఏంది ఎంతవరకు ఉపయోగపడింది? ఉపయోగపడిన వస్తువులు తీసుకొచ్చి దుర్వినియోగం చేసింది కాకుండా ఈరోజు దాన్ని పెట్టుకుని మీరు ఏదో ఘనకారం చేసినట్టు, ఆయన ఏదో దుర్వినియోగం చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడున్న ప్రస్తుత అధ్యక్షుడు కూడా ఆ విధంగా కామెంట్ చేయడం మంచిది కాదు. ఆయన ఏముంది ఇందులో అని చెప్పి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అది ఏదో ఉంది, లేకుండా ఏం పోలేదు. అది తర్వాత దురదృష్టవశాత్తు నిన్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. గతంలో కూడా బెంగళూరు నుంచి ఒక ట్యాంకర్ వస్తుంటే ట్యాంకర్ కూడా పడిపోయింది, 2 మనుషులు కూడా చనిపోయినారు, గతంలో జరిగిపోయింది. అదేం దురదృష్టం కాదు. దీనికి ఏం లింక్ చేశారంటే ఆయన స్వామి శాపం స్టార్ట్ అయింది, అందువల్లే ట్యాంకర్ బోల్తా పడిపోయింది. ఇక్కడ మానవత్వం ఏ మనిషి అయినా కూడా 2 మనుషులు డ్రైవరు క్లీనర్ ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే చౌబుత్తు మీద కొట్టుకుంటా అంటే ప్రజలు కూడా ఇది దేవస్థానానికి పోయే నెయ్యి,
అని టీటీ రాస్తే కూడా వాళ్ళను కనీసం ప్రాణాలు కాపాడాలని మానవత్వం కూడా ఏ ఒక్కరికి లేకపోగా ఆ నెయ్యిని దొంగలించుకొని బిందెలు పాత్రలు చెంబులు గ్లాసులు తీసుకుని పోతున్నప్పుడు కొంచెం మనసు ఇదైపోయింది. అరే మా ఇద్దరు చావు బతులు ఉన్నారు, వాళ్ళని ప్రాణాలు కాపాడతామే అనే ఆలోచన లేకుండా మానవత్వం ఏ స్థాయికి వెళ్ళిద్దాన్ని. సరే, ఈయన ఇదొక అపశకనము, తిరుమలపై అపవిత్రత కార్యాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి ఆయన అన్నప్పుడు, మరి మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు తిరుమలలో 40 షాపింగ్ కాంప్లెక్స్ ఏకంగా తగలబడిపోయాయే. సాక్షాత్ తిరుమలలో 40 షాపింగ్ కాంప్లెక్స్, 40 షాపులు, వాళ్ళ ఆస్తి మొత్తం బజార్ని పడిపోయి రోడ్డు పైన పడిపోయినారు కదా. మరి దాన్ని ఏమనాలి? మీరు చేసిన అరాజకాలకు మూలం అని చెప్తామా? అది ప్రకృతి వైపరీత్యం జరిగింది, దేవుడు పట్టించుకోలేదు, ఇంత రాజకీయం చేస్తే పని లేదు. ఇవి కాదు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. తప్పులుంటే తప్పులుగా మాట్లాడారు. ప్రతిదానికి రాజకీయ కొండంగా తిరుమల గురించి మాట్లాడేది నిత్యం మీరు మీడియాలో ఉంటారు. తిరుమల తీసుకునే ముఖ్యమంత్రిని, పార్టీని మనం ఏదో వాళ్ళు ఎక్కడ పెట్టచ్చు అనే అభిప్రాయం మీలో కలగటం అనేది మంచి ఆలోచన కాదు.